ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. మొదటిగా అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామమున చేరి వచ్చిన అందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి. సజీవాహిని సమర్పించు పవరప్ మహిళల కోసం ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థన బలిపీఠం అనే ఈ 40 రోజుల ప్రత్యేక కూడికల్లో ఈరోజు మనం ధ్యానం చేయబోయే వాక్యం ప్రేయింగ్ ఫర్ ద విక్టరీ ఓవర్ సిన్. ప్రార్థన మీద విజయం పొందుకొనుటకు మనం చేసే ప్రార్థన బలిపీఠం. ఈ యొక్క ధ్యానాంశంలో ముందుకెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాంశంలోకి వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములయ్యా. నీ వాక్యం ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు నా దేవా. ఎందరో నా దేవా ఈ రోజు చూడలేకపోవచ్చుండగా నా ప్రభా మాకు ఇచ్చిన ఆయుష్కై స్తోత్రములయ్యా. నీ వాక్యం ధ్యానించుటకు చేరి ఉండగా నా ప్రభా నీ వాక్యంతో మాతో మాట్లాడము నా దేవా. మా ఆత్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను నా దేవా. నన్ను నీ సిలువ చాటను మరుగుపరుచుకున్న ప్రభా నీ నోటి పూరగా నన్ను వాడుకొని నీకు ఇష్టమైన మాటలు నా చేత పలికించుకోమని ప్రార్థిస్తున్నాను నా దేవా. జ్ఞానం లేని దాన్ని నా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఈ కార్యక్రమం మొత్తం సమస్తం నీ మహిమక జరుగులాగున సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మన ధ్యానాంశం ముందుగా చెప్పుకున్న విధంగా పాపం మీద విజయం కొరకు మనం కట్టే ప్రార్థనా బలిపీఠం. ఇదే మన ధ్యానాంశం. దీని యొక్క మూల వాక్యం చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఇది మన ముఖ్య భాగం అండి. మొదటిగా పాపం అనగా ఏమి, అసలు పాపం అంటే ఏంటి అని చూస్తే మనం చూడొచ్చు. 1 యోహాను 3:4 చూడొచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాసి ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఎలా అతిక్రమిస్తాం? క్రైస్తవులైన మనము తెలిసైతే ఖచ్చితంగా చేయం. ఎందుకంటే మనకి వాక్యం వల్ల, వాక్యానుసారమైన జీవితం వలన, దేవుడిచ్చిన జ్ఞానం వలన ఏది మంచో, ఏది పాపమో, ఏది తప్పో తెలుస్తుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే తెలిసి తెలియక కొన్ని దాటికి అట్రాక్ట్ అయిపోతుంటాం. కానీ ఎలా చేసినా చిన్నదైనా పెద్దదైనా పాపానికి జీతం మరణమే అని మనకు అందరికీ తెలుసు. మన ఆలోచనలు, మన ఆశలు ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉండవో, మన ఆత్మీయ జీవితంలో కాంప్రమైజ్ అయిపోతామో, కొన్ని తప్పులు చేసేస్తుంటాం. కాంప్రమైజ్ అయిపోయేదని ఇష్టంగా చేయాలనిపించినప్పుడు ఏం కాదులే, దేవుడికి చెప్పుకుందాంలే, దేవుడిని అడుగుతాలే, నేను దేవుడు క్షమిస్తాడులే అని ఆలోచనలోకి వెళ్ళిపోయి ఒకసారి పాపం చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంటాం మనం. సో అలాంటప్పుడు ఎలా మన ఆత్మీయ జీవితంలో ఈ పాపం మీద మనం ఎలా గెలవాలి అనేది ఈరోజు మనం ధ్యానించుకుందామండి కొద్ది వాక్యాల్లో. ఫస్ట్ వన్, ప్రేయింగ్ అగెయిన్స్ట్ టెంప్టేషన్స్. టెంప్టేషన్ ఫస్ట్ ఒక ఆశ అని చెప్పచ్చు, చూడంగానే కలిగే ఆశ అని చెప్పచ్చు, వినగానే కలిగే ఆశ అని చెప్పచ్చు. పని చేయాలి, అది వాక్యానుసారం కాకపోయినా టెంప్ట్ అయిపోతుంటాం చేయాలని చెప్పి. ఇది మొదటిగా మనం చేయవలసిన పని అండి, ముఖ్యమైన పని. కొన్ని పనులు కానీ, కొన్ని వస్తువులకు కానీ, కొంతమంది మనుషులకు కానీ మనం ఎంతగానో ఆకర్షింపబడుతుంటాం. అంటే మనల్ని నడిపించే వాక్యాన్ని కూడా మర్చిపోయి ఆకర్షణకు లోనైపోతూ ఉంటాం. అది తప్పు అని తెలిసినా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన మన మైండ్లో రన్ అయిపోతుంటాం. మన చేతిలో కంట్రోల్ ఉండదు మన ఆలోచనల మీద. కాబట్టి యేసుక్రీస్తు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే టెంప్టేషన్ అనేది 2 సార్లు సువార్తల్లో మనల్ని హెచ్చరిస్తాడండి. చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. సరంతగా చెప్పాడు. శోధనలో ప్రవేశించకున్నట్టు, టెంప్టేషన్కి లోనవ్వకుండా మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనల్ని టెంప్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తుంది. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 13లో చెప్తారు మనం చేయవలసిన ప్రార్థన. మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. నిరంతరం మనం చేయవలసిన ప్రార్థన. మనల్ని శోధనలోకి తెచ్చుకోకుండా దుష్టుడి నుంచి తప్పించుకోవాలని మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలండి. మనం రోజు చేయవలసిన ప్రార్థన, శోధనలోకి పోకుండా మనల్ని కాపాడుకోవడానికి చేయవలసిన ప్రార్థన, ద ప్రేయర్ అగెయిన్స్ట్ టెంప్టేషన్. దిట్ షుడ్ బి ద ఫస్ట్ ఎవ్రీడే ప్రేయర్ ఫర్ అస్. మనం రోజు చేయవలసిన ప్రార్థన ఈ టెంప్టేషన్ కొరకండి. రెండోది చూద్దాం, ప్రేయింగ్ ఫర్ ద విజ్డమ్. జ్ఞానం ఎంత ముఖ్యమో అని అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఉద్యోగాల్లో కావచ్చు, మనం రోజు లీడ్ చేసే లైఫ్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మన తెలివి, మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా ఏ పని చేయలేం మనం.
మనం బ్రతుకుతున్న మన ఉద్యోగాలు వచ్చే మనకంటే ఆ జ్ఞానం వల్లనే కదా. సో మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో, ఈ జీవితంలో పాపానికి దూరంగా బ్రతకాలంటే దైవానుసారమైన, వాక్యానుసారమైన జ్ఞానం చాలా అవసరం. మన సొంత జ్ఞానం కాదు, మన సొంత తెలివితేటలు కాదు, కానీ ఆయన జ్ఞానం, వాక్యానుసారమైన జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం చాలా శక్తివంతమైందండి. జ్ఞానం మనకేమి ఇస్తుంది, మనల్ని ఏం చేస్తుంది, మనకు ఉంది కదా జ్ఞానం అనుకుంటే చాలా పొరపాటు. అది మనల్ని ఎంత కాపాడుతుందో తెలుసా మనల్ని. సామెతల గ్రంథం చూద్దామండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. చూసారా, దేవుడిచ్చే జ్ఞానం, ఆ జ్ఞానంతో మన జ్ఞానవంతులు అయినప్పుడు అది మరణాంధకారం నుండి, మరణ పాశముల నుండి మనల్ని విడిపిస్తుందండి. మన అదే యాకోబు పత్రిక 1:5 చూస్తే అని అంటాడు, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అడిగిన వెంటనే ధారాళముగా దయచేయడానికి జ్ఞానాన్ని సిద్ధంగా ఉన్నాడండి మన దేవుడు. మనం చేయవలసింది ఒక్కటే, వి షుడ్ ప్రే ఫర్ ద విజ్డమ్. వి షుడ్ ప్రే ఫర్ ద విజ్డమ్ విచ్ ఈస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారమైన, దైవానుసారమైన జ్ఞానము మనకు అవసరం. సర్వజ్ఞానం మొత్తం, జ్ఞానం అంతా, సిరి సంపద మొత్తం అంతా గుప్తమై ఉన్న వాక్యం చెప్తుంది మనకి. అలాంటి జ్ఞానం మనం పొందుకోవాలంటే మనం ఆయన దగ్గరికి పోవాలి. అంత సమస్త జ్ఞానం ఆయనలో గుప్తమై ఉన్నదండి. అలాంటి ఆయనకి మనం ప్రార్థన చేసినప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు అని చెప్తుంది. అలాంటి ధారాళముగా దయచేసి దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన విజ్డమ్ని మనం అనుగ్రహిస్తాడు, ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. వి షుడ్ ఆస్క్, ప్రే అండ్ క్రై అవుట్ ఫర్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్. ఇట్ విల్ గాడ్ అండ్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సిన్. ఆ పాపం నుంచి మనం తప్పించడానికి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. మన సొంత తెలివితేటలు, మన సొంత జ్ఞానం అనేది ఆ పాపం నుంచి మనం బయట పడవేయలేదండి. మనం తప్పులు చేయకుండా అది ఆపలేదు. అది చెప్పాలంటే ఇంకా పాపానికి ప్రోత్సహిస్తుందేమో మన శరీరేచ్ఛలు కానీ, శరీరాశలు కానీ, ఆ దానివల్ల వచ్చిన ఆ జ్ఞానం కానీ. ఈ లోకానుసార జ్ఞానం ఏంటంటే ఎక్కువగా పాపానికి ప్రోద్బలిస్తుందండి. సో మనం దానికి పోకుండా ఉండాలంటే, మనల్ని మనం కాచుకోవాలంటే మనం చేయవలసిన ప్రార్థన వాక్యానుసారం, దైవానుసారమైన జ్ఞానం పొందుకోవడం కోసం. ఆయన ధారాళముగా దయచేసే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే వెనువెంటనే నీకు దయచేసే దేవుడు మనతో ఉన్నాడండి. అలాంటి ప్రార్థన మనం చేయగలిగి ప్రేయింగ్ ఫర్ ద విజ్డమ్. మూడవదిగా చూస్తే ప్రేయింగ్ ఫర్ ద గాడ్ స్పిరిట్ టు లీడ్ యూ. దిస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇదే మనల్ని డిఫరెన్స్ చూపిస్తుంది బయట వాళ్ళకి, అన్యులకి, దేవుని బిడ్డలకి. పరిశుద్ధాత్మ, దేవుని ఇచ్చే పరిశుద్ధాత్మ నడిపింపు మనకు చాలా అవసరం మన జీవితాల్లో. అది లేనిదే మనం ఒక క్రైస్ట్ ఫాలోవర్స్గా కానీ, క్రిస్టియన్స్గా కానీ ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే, అది లేకపోతే మనం బతకలేము. అలాగా అన్యుల్లాగే బ్రతుకుతాం మనం కూడా. ఆ పరిశుద్ధ నడిపింపు నీలో లేకపోతే, నీ లోపల లేకపోతే, పరిశుద్ధ నడిపింపు అనేది మనం బ్రతకలేము. దేవుడికి ఇష్టమైన వాక్యానుసారంగా బ్రతకలేమండి. పరిశుద్ధాత్మ అనేది మన పాపాన్ని జయించుటకు దేవుడు మనకిచ్చిన ముఖ్యమైన ఆయుధం అండి. ఆయుధం వాడుకొని మనము పాపాన్ని జయించాలి. అలాంటి ముఖ్యమైన ఆయుధం ఈ పరిశుద్ధాత్మ నడిపింపు మనకి. చూద్దామండి, గలితీలకు రాసిన పత్రిక 5:16-8 వరకు చూద్దామండి. అందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని కింద కొన్ని శరీర కార్యాల గురించి చెప్తాడండి. క్లియర్గా చెప్తున్నాడండి మనకి ఆత్మ నడిపింపు ఎందుకు అవసరమో. అది ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. మన శరీరేచ్ఛలకి అగెయిన్స్ట్గా ఏముంటుందండి? ఆత్మ, పరిశుద్ధాత్మ. అది శరీరేచ్ఛల నుంచి మనల్ని కాపాడుతుందండి. అది మన పాపాలని దరి చేరకుండా మనల్ని కాపాడుతుంది. మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుచుకున్నప్పుడు మనం ఎప్పటికీ శోధింపబడమండి. పాపాన్ని జయిస్తాం, శోధనని జయించగలుగుతాం. శోధనలు వస్తాయి, కానీ శోధనలు జయించగలిగే ఆయుధము పరిశుద్ధాత్మ నడిపింపు. అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ చేంజెస్ అవర్ డిజైర్స్. మన ఆలోచనలు, మన ఆకర్షణలు, మనమైతే కావాలనుకుంటామో, పాపానికి దగ్గరగా వెళ్తున్నామో, దేనికైతే ఆకర్షింపబడుతున్నామో, మనలో రేకెత్తే ఆశల్ని కంట్రోల్ చేస్తుంది, ఆశల్ని తగ్గిస్తుంది, ఆశల్ని పోగొడుతుంది. పాపానికి దగ్గరికి తీసుకెళ్లే ప్రతి ఒక్క డిజైర్ని పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ తీసివేస్తుంది.
నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ పాపానికి దూరంగా నిన్ను తీసుకుని వెళ్తుంది. డిజైర్, ఆశ, ఇట్ ఈస్ ఎ కీ పాయింట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. అది ఒక్కటే అండి. నువ్వు పాపాన్ని చేయడానికైనా, పాపాన్ని నుంచి దూరం రావడానికైనా నీ డిజైర్, నీ ఆశ, నువ్వు దేనికి ఆకర్షింపబడుతున్నావు, దేని మీద ఆశపడుతున్నావు అనేదాన్ని చాలా డిపెండ్ అయి ఉంటుందండి. కాబట్టి మనం చూసే విధానంలో కావచ్చు, మనం వినే విధానంలో కావచ్చు, ప్రతి ఒక్కటి పవిత్రమైనదిగా, పరిశుద్ధాత్మ నడిపింతో వాక్యానుసారమైనదిగా ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనని పాపానికి దారితీసే శరీరేచ్ఛల నుంచి నశించేలా చేస్తుందండి. మనలో ఉన్న శరీరేచ్ఛలు, మనలో ఉన్న పాపానికి దారితీసే డిజైర్స్ని అణిచివేసేలా చేస్తుందండి మనలో ఉన్న పరిశుద్ధాత్మ. సో నీలో పరిశుద్ధాత్మ నడుపు నీకు రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ద గాడ్స్ హోలీ స్పిరిట్. సో ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉందండి. ఎవరు చెప్పారు అంటే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూద్దామండి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ హోలీ స్పిరిట్ అండి. 7వ అధ్యాయంలో చూస్తే ఎవరండి? సౌలు నుంచి పౌలుగా మారిన పౌలు. సో పౌలు 7వ అధ్యాయం మొత్తం చూస్తే అక్కడ పాపం గురించి చాలా చక్కగా చెప్తాడండి. 7వ అధ్యాయము నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. 15వ అధ్యాయం వచనం చదువుతున్నా. ఫస్ట్, ఏలయనగా నేను చేయనిది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. నేను ఏమి చేస్తున్నానో అది నాకు ఇష్టం లేదు, కానీ చేస్తున్నాను అని చెప్తాడు. ఎందుకు చేస్తున్నాడండి? ఇష్టం లేకుండా ఎందుకు చేస్తున్నాడండి అలాగా? మన శరీరేచ్ఛలు మనల్ని ఒక్కొక్కసారి ప్రేరేపిస్తాయి, మన కంట్రోల్లో ఉండవు కొన్ని. 17వ వచనంలో చూస్తే, కావున ఇక్కడ దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే, కానీ నేను కాదు. మనలో పాపం ఉన్నప్పుడు ఇలా చేస్తామండి. మనలో పరిశుద్ధతను నడిపింపు ఉంటే అలా జరగదు. పౌలు చెప్తున్నాడు అన్నమాట. 18వ వచనం కూడా చూస్తే, అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలనేది చేయవలెను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలగట్లేదు. మేలు చేయాలనే ఉంటుంది, మంచి చేయాలని ఉంటుంది, మంచిగా బతకాలనే ఉంటుంది, కానీ బ్రతకలేం, మంచిగా ఉండలేం, మంచి పనులు చేయలేం. దానికి ఏం అవసరం? దానికి సొల్యూషన్ కూడా పౌలు 8వ అధ్యాయంలోనే చెప్తున్నాడండి. అదే 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ఆయన ఆత్మ చేస్తుందండి. ఆయన ప్రసాదించే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. ఆయన జీవమిచ్చే ఆత్మ, ఆయన జీవమిచ్చే ఆత్మ పాప మరణం నియమము నుండి మనల్ని రక్షిస్తుందండి. ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో అది పరిశుద్ధాత్మ చేయగలుగుతుంది. 9వ వచనంలో చూద్దామండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. మన శరీరేచ్ఛల నుంచి విడిపింపబడతామండి, దాని నుంచి బయటకు రాగలుగుతాం, పాపానికి దూరంగా వెళ్ళగలుగుతాం. ఎప్పుడండి? ఆత్మ మనలో ఉన్నప్పుడే, ఆత్మ మనలో నివసించి ఉన్నప్పుడే జరుగుతుందన్నమాట. 10వ వచనంలో చూస్తే, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది, కానీ మీరు ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఈ శరీరేచ్ఛల వల్ల పాపంలో మనం చనిపోయి ఉంటామేమో, కానీ ఆయన మనలో ఉన్నప్పుడు ఈ శరీరం పాపం విషయం మృతమైంది, కానీ ఆత్మ నీతి విషయమై, మన ఆత్మ నీతి విషయమై జీవం గలదిగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే పౌలు ఎలాగైతే చెప్పాడో, తను ఎలాగైతే ఇష్టం మేలు చేయాలనుకున్న చేయలేకపోయాడో, చేయాలనుకున్న చేయలేక అడ్డుపడుతుందో, శరీరేచ్ఛలు అడ్డుపడుతున్నాయో, బట్ ఏది హెల్ప్ అయింది తనకంటే దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధ ఆత్మ. యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మలో నివసిస్తున్నప్పుడు మనం వీటికి అన్నిటికీ దూరంగా రాగలుగుతామండి. అలాంటి జీవంనిచ్చే ఆత్మ, నీతి అనే ఆత్మ మన దేవుడు ప్రసాదించాడు. అలాంటి పరిశుద్ధాత్మ నడిపి మనకు కావాలంటే వీ షుడ్ ప్రే ఫర్ ద గాడ్ స్పిరిట్ టు లీడ్ యూ. ఆ పరిశుద్ధ ఆత్మని పొందుకోవడం కోసం మనం ప్రార్థించాలి. అలా పొందుకున్నప్పుడు మన పాపంలోకి చాలా దూరంగా ఉంటాం. ఈ శరీరేచ్ఛలకు కానీ, మన డిజైర్స్ కానీ, ఏదైనా ఆశ కలిగినప్పుడు తప్ప కరెక్టా చూడగలుగుతాం. ఇది వాక్యానుసారమైందా, దేవుని వాక్యానుసారమైందా, దేవుని వలన ఇష్టమైన ఇది, ఆయనకు ఆయాస్కరమైన మార్గమే ఇది అని విచక్షణ కలిగి నడుచుకోగలుగుతాం. అలా చేయడం వల్ల పాపానికి చాలా దూరంగా వస్తామండి. అలాంటి జీవితం మనం ఎప్పుడు వస్తుందంటే మనలో పరిశుద్ధ ఆత్మ నివసించినప్పుడే వస్తుందండి. మనం క్రీస్తులో ఉన్నప్పుడే ఈ అనుభవం అనేది మనకి వస్తుందండి. ఆ విచక్షణ అలా వస్తుంది. సో అండ్ ద లాస్ట్ వన్, ప్రే ఫర్ యువర్ ఫర్గివ్నెస్ అండ్ ఫర్గివ్ ఆల్ అదర్స్. నీ క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థన చేయి, పక్కన వారిని క్షమించు. మనం పరలోక ప్రార్థన చేస్తాం, మమ్మల్ని క్షమించు అన్న ప్రకారం నిన్ను క్షమించు అని చెప్పి ఉంటుంది. సో అది నిరంతరం చేయవలసిన ప్రార్థన, క్షమాపణ. మనం పాపపు ఒప్పుకోలు, మనం పాపలం, జన్మతః పాపలం. మన పాపాన్ని ఒప్పుకోవడం దేవుని ఎదుట చాలా ముఖ్యమైన పని అండి. అన్న క్షమాపణ పొందుకోవడం,
పాపం ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందుకుంటాం. తిరిగి మనం క్షమించే వారంగా ఉండాలి. మనం క్షమాపణని పొందుకున్నప్పుడు మనం కూడా క్షమించే వారంగా ఉండాలి. క్షమించడం కూడా చాలా కష్టమైన పని అండి. అది చేసిన వారికి తెలుస్తుంది. మన క్షమాపణ అడగడం కంటే మనం తిరిగి క్షమించడం చాలా చాలా కష్టమైన పని. అంత ఈజీగా క్షమించలేం, మనం మనుషులం కదా. సో ప్లీజ్ రెడీ టు ఫర్గివ్. వెన్ యూ వాంట్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద లార్డ్, బీ రెడీ టు ఫర్గివ్ అదర్స్ హూ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్ టు యూ. ఏదైనా తప్పు చేస్తుండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా మీ ఏళ్ళది జరిగి ఉండొచ్చు, ఏదైనా అన్యాయంగా ప్రవర్తించుండొచ్చు. కానీ నువ్వు క్షమించగలవా? ఆ దేవాది దేవుడు శిలువ మీద అందరి పాపాల కోసం ఆయన మరణించాడు కదా, మన పాపాలన్నిటిని తుడిచివేసి కొట్టివేశాడు కదా. అంతటి క్షమాపణ మనం పొందుకున్నప్పుడు తిరిగి అదే క్షమాపణని మనం చూపించలేకపోతే మనం ఎక్కడ దేవుని వారసులుగా మనం ఉండగలుగుతామండి? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఆయన సాక్షులుగా మనం బ్రతకాలంటే ఆయన మనల్ని ఎలాగైతే క్షమించాడో మనము కూడా ఎదుటి వాళ్ళని క్షమించే విధంగా మనం ఉండాలండి. క్షమించగలిగే మనసు మనకు ఉండాలి. అలాంటి జీవితం మనము పొందుకొని ఉండాలి. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. ఆ క్షమాపణ పొందుకున్నప్పుడు మన హృదయం మారాలి, మన మనసు మారాలి. దేవునిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా క్షమించగలుగుతామండి. దేవునిలో ఉన్నప్పుడు ఈజీగా క్షమించగలుగుతాం. ఆ క్షమాపణ గుణం అనేది దేవుని నుంచి మనకి వస్తుందండి. కాబట్టి ఆయనలో ఉండడం, ఆయనలో సహవాసం చేయడం అనేది ముఖ్యమైన పని. ఆ సహవాసం అనేది ప్రార్థనతోనే స్టార్ట్ అవుతుందండి. ఎక్కడైనా ప్రార్థనలో మనం మోకాలొంగి ప్రార్థించినప్పుడు మన ఒక గొప్పలు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన ఒక స్టేటస్ కానీ, స్థితిగతులు కానీ ఏమీ గుర్తుండవండి. నువ్వు మోకాలొంగి ప్రార్థించినప్పుడు నువ్వు దేవుడు మాత్రమే ఉంటాం. ఇద్దరే ఉంటారు. మనం చెప్తాం, ఆయన మనం గోజారుకుంటాం, మనం ప్రార్థిస్తాం, ఆయన వినే దేవుడుగా ఉన్నాడు, విని సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు అండి. అలాంటి క్షమించి మన హక్కును చేర్చుకున్న మన దేవుడు. సో మీరు పాపాన్ని జయించాలి అంటే యు వాంట్ విక్టరీ ఓవర్ సిన్, ప్రే ఫర్ ది టెంప్టేషన్. ఆ శోధన నుంచి బయటపడేలాగున ప్రార్థన చేద్దాం. అండ్ సెకండ్ వన్, ప్రే ఫర్ ద విజ్డమ్. ఆయన జ్ఞానాన్ని పొందుకునేలాగా ప్రార్థన చేద్దాం. థర్డ్ వన్, ప్రే ఫర్ ద గాడ్ స్పిరిట్ టు లీడ్ యూ. అసలు చాలా ముఖ్యమైనదండి. దేవుని పరిశుద్ధత నడిపింపు చాలా ముఖ్యమైనది మనకి క్రైస్తవులుగా. అది లేనిదే మనం బ్రతకలేం దేవుని సాక్షులుగా. ఇక్కడ మన తెలివి వల్ల, మన జ్ఞానం వల్ల ఏమీ జరగదండి. ఆయన జ్ఞానం, ఆయన ఆత్మ నడిపింపు చాలా అవసరం మనకి. అండ్ లాస్ట్ వద్దామండి. ప్రార్థన చేశాము, ప్రార్థన బలిపీఠాన్ని కట్టాము, ఎలా జయించుతున్నాం? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు దానివల్ల? ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? దానివల్ల ఏమి ఇస్తాడు మనకి? దానివల్ల అని చూసుకుంటే మనం అండి ప్రార్థన ద్వారా మనం ఏమి పొందుకుంటాం? ప్రార్థన ద్వారా ఫస్ట్ మనండి అథారిటీ, అధికారాన్ని పొందుకుంటాం. దేని మీద అధికారాన్ని మనం పొందుకుంటాం? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి. చూసారండి, అధికారాన్ని ఇచ్చాడు. ఆయనకి యుద్ధోపకరణాలను ఇచ్చాడు. మనకి యుద్ధం చేయడానికి ఆయుధాలను ఇచ్చాడు మనకి. ఎలాంటి ఆయుధాలు ఇచ్చాడండి? శరీర సంబంధమైనవి కావు. అవి శరీర సంబంధమైనవి కావు, కానీ అది ఎలాంటివి అంటే బలము కలవైనవి. అదే వచనంలో 5వ వచనం 2 కొరింథీ 4:5. అవి బలము కలవై ఉన్నవి, ప్రతి ఆటంకాలని పడద్రోసి ప్రతి ఆలోచనను, క్రీస్తుకు లోబడకుండా ఉండే ప్రతి ఆలోచనలు, ప్రతి ఆటంకాలను పడద్రోసినంత బలము కలవై ఉన్నవి. అలాంటి యుద్ధోపకరణములను దేవుడు మనకిస్తాడండి. అలాంటి అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రార్థించినప్పుడు ఆ అధికారాన్ని మనకిస్తాడు. పాపంలో జరుగుతున్న ఈ ఆత్మీయ యుద్ధంలో నువ్వు గెలవాలంటే ఈ యుద్ధోపకరణములతో ప్రతి ఆటంకాన్ని, పాపానికి దారి తీసే ప్రతి ఆలోచనకి పైగా మనకి అధికారాన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు. మనం గెలిచేలా చేస్తాడు ఈ యుద్ధంలో. ఎప్పుడు? మనం ప్రార్థన చేసి అవి పొందుకున్నప్పుడు. Yes, he is ready to give you the authority. You just pray. You just kneel down and pray and God will grant you the authority. రెండోది చూద్దామండి. ముఖ్యమైనది ఈరోజు మన మూల వాక్యంలో చూసింది గ్రేస్, ఆయన కృప. అది లేనిదే మనం లేవండి. చూద్దాం. అసలు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ధర్మశాస్త్రం, ఆజ్ఞలు వీటన్నిటికి కాదండి, అన్నిటికంటే ముఖ్యమైనది, మనకు కావలసినది ఆయన కృప. ఆయన కృప మాత్రమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక
శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన శోధింపబడి శోధనలో ఉన్న మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడండి. ప్రభువుకు తెలుసు మన జీవితాల్లో ఏం జరుగుతుంది, మనం ఏం అనుభవిస్తున్నాం, దేంతో పోరాడుతున్నాం అనేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం ఇప్పుడు చూసినప్పుడు ఆయన కూడా ఈ భూమి మీద మానవ రూపిగా ఉంచినప్పుడు ఆయన ఎంత శోధన అనుభవించాడంటే, ఆయన శోధింపబడి మనము శోధనలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆయన అనుభవించి మన దాంట్లోంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఎంత ఇష్టం అండి మనమంటే, ఎంత ప్రేమ అండి మనమంటే ఆయనకి. అంతగా ప్రేమించే దేవుడు మన దేవుడు, అంతగా ఇష్టపడే దేవుడు మన దేవుడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్ద చేరుదము. కృప కొరకు, ఆయన సహాయము కొరకు, ఆయన కృప కొరకు, ఆయన కృపాసనము వద్ద చేరుదము. ఎంత అందమైన వాగ్దానం అండి మనకిచ్చింది ఆయన. ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడండి. మన ఏ పాపం లేనివాడై ఉండి, ఆయన శోధింపబడినను పాపం లేనివాడుగా ఉండి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి దేవుడు. We will receive mercy and find grace to help us when we are very getting tempted to all the things in this world. when we are getting tempted, ఎంతగా ఆకర్షించబడుతున్నామో పాపం వైపు, ఎంతగా పాపం మన మీదకి వస్తుందో చేయాలని చెప్పి, ఎంతగానో పూరిస్తుందో మనల్ని చెయ్యి అని చెప్పి ఎంత ఎంకరేజ్ చేస్తుందో, అలాంటి వాటి అన్నిటికీ, ఆ శోధనలన్నిటికీ ఆయన కృపతో మనకి సమాధానం ఇస్తున్నాడండి. మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అంతటి ఘనమైన దేవుడు అండి మన దేవుడు, అంతగా ప్రేమిస్తున్న దేవుడు మన దేవుడు. సో వీ షుడ్ ట్రస్ట్ హిమ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ వీ షుడ్ ప్రే ఫర్ అవర్ టెంప్టేషన్, ఫస్ట్ వీ షుడ్ ప్రే ఫర్ ద విజ్డమ్, వీ షుడ్ ప్రే ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద లీడింగ్ హోలీ స్పిరిట్ విత్ us. మనలో పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. అండ్ ద ఫైనల్ థింగ్ వాట్ వీ గెట్, మనం క్షమించాలి. ఎందుకంటే మనం క్షమించబడ్డాము కాబట్టి, మనం ప్రేమించబడ్డాం కాబట్టి మనం ప్రేమించాలి, క్షమించబడ్డాం కాబట్టి మనం క్షమించాలి. ఆ క్షమాపణ మనలో కనిపించాలి. మనం దేవుని సాక్షులుగా ఈ లోకంలో ఉండాలండి. అప్పుడు ఆటోమేటిక్గా మనం పాపం మీద జయము మనకి లభిస్తుంది. దేవుని బిడ్డలుగా ఆ అధికారం మనకి లభిస్తుంది. పాపం మీద విజయం మనకి లభిస్తుంది. అలాంటి జీవితాన్ని మనకిచ్చాడు. మనం మరి ఒకసారి 3వ చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 6:14, మీది కృపకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. దానికి అధికారం ఇవ్వలేదండి. పాపానికి అధికారం లేదు మన మీద. మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆ అధికారాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన బలిపీఠం కట్టాలి, ప్రార్థన చేయాలి. ఆయనలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన అడిగినప్పుడు, గోజరుకున్నప్పుడు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన శోధనలో ఉన్న మనకు సహాయం చేసిన దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనం ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా మన దేవుడు ఉండాలండి. అలాంటి సహవాసం, అలాంటి ప్రార్థనా జీవితం మనకి ఎంతో అవసరం. సో ట్రస్ట్ హిమ్, హీ విల్ గ్రాంట్ విక్టరీ ఓవర్ ద సిన్ బై హిస్ మర్సీ, గ్రేస్ అండ్ లీడింగ్ బై హిస్ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మతో నింపి ఆ నడిపింపుతో మనం పాపాన్ని జయించగల యుద్ధోపకరణములను మనకిచ్చి, పాపాన్ని జయించి ఆ గెలుపుని, ఆ విక్టరీని మనకి ప్రసాదిస్తున్నాడండి. అలాంటి గొప్ప విజయవంతమైన జీవితం మనందరికీ ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.